ట్రిక్ వచ్చేసి ఒక యాప్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్‌గా మనం మొబైల్‌ని టచ్ చేయకుండా దాన్ని వాడడానికి చాలా రకాల యాప్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన మొబైల్‌లో డిఫాల్ట్‌గా వచ్చేది గూగుల్ వాయిస్ అసిస్టెంట్. దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కొన్ని లిమిటెడ్ పనులు మాత్రమే చేయగలుగుతుంది. అన్ని పనులు చేయలేదు. దానికి ఆల్టర్నేటివ్‌గా వాయిస్ యాక్సెస్ అని చెప్పేసి ఒక యాప్ మీకు ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. దీన్ని గనుక మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసేసుకొని పర్మిషన్స్ ఇచ్చేసారనుకోండి, అంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఉంటాయి కదా, దానిలోకి వెళ్ళేసి అన్ని పర్మిషన్స్ అలౌ చేసేసిన తర్వాత ఇక నుంచి మీరు ప్రతి పని మీ నోటితోటి చెప్తూ ఉంటే మీ మొబైల్ చేస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేస్తూ ఉంటుంది. ప్రతి పని మనం మొబైల్ తోటి టచ్ చేయకుండా చేస్తూ ఉంటే. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ యాప్ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ కనిపించేస్తూ ఉంటుంది. అంటే మీరు బ్యాక్ వెళ్ళడానికి మొబైల్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేసేస్తారు చూసారా, సో దానికి ఒక నెంబర్ కనిపించేస్తుంది. అలాగే హోమ్ బటన్కి ఒక నెంబర్ కనిపిస్తుంది, రీసెంట్ దానికి ఒక నెంబర్ కనిపించేస్తుంది. అంతేకాకుండా మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉంటాయో ప్రతి దానికి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఈవెన్ మీకు డేట్ అండ్ టైం ఓపెన్ చేయాలన్నా ప్రతి దానికి, అంటే మీరు ట్యాప్ చేయగలిగేది ఏదైతే ఉంటుందో ప్రతి దానికి ఒక నెంబర్ అయితే అలొకేట్ అవుద్ది. సో ఇది కూడా మనకు గూగుల్ అసిస్టెంట్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే దాంతో పోల్చుకున్నట్టయితే చాలా ఎక్కువ పనులు చేస్తాయని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్ అసిస్టెంట్లో గో బ్యాక్ అన్నారనుకోండి, అది బ్యాక్ వెళ్తుందా? వెళ్ళదు. కాకపోతే ఇది బ్యాక్కి కూడా వెళ్తుంది. అలాగే ఎవరికైనా కాల్ చేయాలన్నా లేకపోతే వచ్చిన కాల్ని లిఫ్ట్ కూడా మనం దీంతో చేయొచ్చు అన్నట్టు. సో దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కాల్ లిఫ్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనేబుల్ చేసుకోవాలి. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోద్ది. మీకు ఒక సౌండ్ వస్తుంది, ఇది ఆన్ అయిపోయింది అని చెప్పేసి. సో పైన మీకు మీరు చెప్పిందంతా టైప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఓపెన్ యూట్యూబ్ అని అంటాను. ఓపెన్ యూట్యూబ్, గో బ్యాక్, ఓపెన్ ఫేస్బుక్, హోమ్ స్క్రీన్. సో ఓన్లీ అప్లికేషన్స్ని ఓపెన్ చేయడమే కాకుండా ప్రతి దాన్ని మీరు వాయిస్ తోటే కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో. అది ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్గా చేస్తుంది. దాంతోపాటే మీకు అక్కడ నెంబరింగ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ గో బ్యాక్ ఇటువంటివి మీకు అర్థం కాకపోతే అక్కడ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు ప్రొనౌన్స్ చేసిన వెంటనే 1 అన్న వెంటనే ఆ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో అది అనేది ఓపెన్ అయిపోద్ది. లేదా బ్యాక్ వెళ్ళడం, హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోవడం, రీసెంట్ యాప్స్ ఓపెన్ చేయడం, ఇలా ప్రతి ఒక్క పని మీరు వాయిస్ తోటే చేయవచ్చు.